హైడ్రా కమిషనర్ రంగనాథన్ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటే హెచ్చరించారు. కూకట్పల్లి మూసాపేట రెవెన్యూ సర్వే నెంబర్ 155లో ఉన్న ఎస్సీ భూములకు సంబంధించి ఏళ్ల తరబడి కబ్జాలో ఉంటూ పహానీలతో సహా ఉన్న అక్కడి నుండి దౌర్జన్యంగా పంపించివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 1984లో కూడా పార్కింగ్ కోసం ఈ స్థలాన్ని తీసుకుంటున్నామని అప్పటి ప్రభుత్వం నోటీసు ఇవ్వడంతో ఆ విషయంలో ఒప్పుకోకపోగా ఆనాటి నుండి ఇప్పటి వరకు ఆ స్థలంలో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నామని 2021లో హైకోర్టును సైతం ఆశ్రయించగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి కేసు ఉన్న విషయంపై హైడ్రా కూడా అధికారులకు స్థానికులు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారు. వీటిని ఏమీ ఆలోచించకుండా 19వ తేదీన నోటీసులు కూడా ఏమీ ఇవ్వకుండా ఆ స్థలాన్ని ఆర్టీఏ హోడా హైడ్రా అధికారులు కబ్జా చేసి దౌర్జన్యంగా స్థలంపైకి వచ్చారని, ఇదేమిటని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయించి లోపల వేస్తామని బెదిరిస్తున్నారని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ స్థలం విషయంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీఏ అధికారులతో పాటు హుడా హైడ్రా అధికారులను కూడా నోటీసులు అందజేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి ఎస్సీలు ఉంటున్న స్థలాన్ని వారికే అందజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపైన తప్పనిసరిగా కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. నోటీస్ మా తండ్రులే కానీ మా నోటీస్ ఫిగర్ ఇది యాభై 100 మంది పోలీసులు తీసుకొచ్చి అన్యాయంగా మా కోర్టు ఆర్డర్ ఉందని కూడా వినకుండా దౌర్జన్యంగా క్లీనింగ్ చేసేస్తున్నాను. చేసిండ్రు రాత్రి ఆర్టీఓ ఆఫీస్కి మేము 2 గంటల డబ్బేసారు. ఇప్పుడు కొత్త కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఏంటంటే మేము కబ్జాలో ఉన్నామని చూపించుకోనికి అంత డ్రామాలు సరిగ్గా లేవని చెప్పి మేము సివిల్ కోర్టులో వేసినామని అన్నారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిన్న దాకా మనమే కబ్జాలో ఉన్నాం కదా. గుర్తలు వేసుకున్నాం, గుర్తు వాళ్ళు ఉన్నాం. కొంచెం కాలనీ వాళ్ళు ఇబ్బంది అవుతుంటే గుర్తలు తీసి మొన్న ట్రైన్ వాళ్ళకి ఇచ్చినాము, రెంట్కి వెహికల్స్కి. ఆ రోజు నుంచి ఈ దాకా అయితే ఈ గుడ ఫారెస్ట్కి కూడా వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఈ ఫ్లెన్సింగ్ వేయడానికి వచ్చినప్పుడు నోటీస్ చూపించిన కోర్టు నోటీస్ చూపించిన కోర్టు అంటే వాళ్ళు ఏం చేసేది మన 155 ఏదాకా ఉందో అది వదిలేసుకొని అటు ఫ్లెన్సింగ్ చేసుకొని వెళ్తారు.